హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మా బాబు కోసం డీమార్ట్‌లో షాపింగ్ చేశాను. ఏంటంటే మా బాబు ఏజ్ వచ్చేసి 3-6 మంత్స్ అనమాట. అయితే ఇక్కడ డైలీ వేర్ డ్రెసెస్ చాలా తక్కువ రేట్‌లో చాలా బాగున్నాయన్నమాట. అంటే సపరేట్‌గా నేను టీ షర్ట్స్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు సపరేట్‌గా నేను షార్ట్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ బోత్ షాపింగ్ చేస్తుంటాననమాట. కానీ ఇదే ఫస్ట్ టైం డీమార్ట్‌లో తీసుకోవడం. ఎలా ఉంటాయో అని అనుకున్నాను. కానీ చాలా బాగుంది. కొంచెం ఓపికతో మాత్రం వెతుక్కోవాలి. చాలా టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదేంటంటే కొంచెం కొంచెం థిక్‌గా ఉన్న క్లాత్ చూసి తీసుకోవాలన్నమాట. పల్చగా ఉంటే తొందరగా పాడైపోతాయి. సో, కొంచెం థిక్‌నెస్ ఎక్కువ చూసి తీసుకోవాలి. ఇది మా చిన్న బాబుకి వేయడానికి తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి చూసారు కదా ఎంత క్యూట్‌గా ఉన్నదో. కూల్ సబ్‌మెరైన్ అని ఉంది. నాకు ఇలాగ టీ షర్ట్స్ పైన ఉంటే మంచి బొమ్మలు కానీ అట్లా చిన్నపిల్లలకి ఇలా చూస్ చేయాలని అనిపిస్తది. చాలా బాగుంటాయి. వాళ్ళకి వేసినా కూడా మనకి క్యూట్‌గా కనిపిస్తారనమాట. అండ్ దీన్ని నేను నేవీ బ్లూని గ్రేతో పేరప్ చేశాను. ఇది నేను వాష్ చేసి చూసిన క్లాత్ అనమాట. వాష్ చేసిన తర్వాత కూడా ఏం కలర్ అనేది పోలేదు. అండ్ ఇంకా అది చాలా బాగుంది. క్లాత్ థిక్నెస్ కూడా చాలా బాగుందన్నమాట. ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను డీమార్ట్‌లో. కానీ క్వాలిటీ బాగుంది. ఇదేంటంటే ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్. ఇక్కడ బటన్స్ వచ్చాయి. యాక్చువల్‌గా న్యూ బోర్న్ నుంచి 3 మంత్స్ వరకైతే బటన్స్ ఉన్న డ్రెసెస్ తీసుకోకండి. ఆఫ్టర్ 3 మంత్స్ మనం వర్కింగ్ చేయాల్సినది ఏం అవసరం ఉండదు కాబట్టి మనం బటన్స్ ఉన్నా కూడా పెద్దవాళ్ళు అనీజీగా ఫీల్ అవ్వరు. ఇదొచ్చేసి డైపర్ వేసిన తర్వాత యూజ్ చేసే ప్యాంట్ అనమాట. ఇది కంఫర్ట్ ఉంటుంది డైపర్ వేసిన తర్వాత కూడా వేయడానికి. ఎందుకంటే మిడిల్‌లో ఇట్లా గ్యాప్ వచ్చింది కాబట్టి. ఇంకా ఏంటంటే ఈ క్లాత్స్‌ని మనము ఎప్పుడైనా చిన్నపిల్లలకి క్లాత్స్ వేసినప్పుడు కొత్తవి ఆహ్, వాటర్‌లో తీసేయాలన్నమాట. ఇలా హాఫ్ స్లీవ్స్ కూడా తీసుకొచ్చాను నేను. స్లీవ్‌లెస్ కూడా తీసుకొచ్చాను. దానికి ఈ ప్యాంట్ చాలా బాగా సెట్ అయింది. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా బట్టలు చిన్నపిల్లలవి కొత్తవి తీసుకొచ్చినప్పుడు ఒక 2 ఇయర్స్ వరకి మంచిగా వాష్ చేసి వాటిని బేబీ డిటర్జెంట్లో వాష్ చేసి మాత్రమే వాళ్ళకి వేయాలి. డైరెక్ట్‌గా మాత్రం పిల్లలకి కొత్త బట్టలు వేయకూడదనమాట. థ్యాంక్ యూ.